ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ 16/9/2022 న్యూ బ్యాచ్ స్టార్ట్ అండి. 3 days క్లాస్ ఉంటుందండి. బుకింగ్ యువర్ సీట్ ₹1000 అంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫీజు వచ్చేసి 6000 అండి. ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీ అండి. పెద్దపల్లి తెలంగాణ స్టేట్. 9866749835 80740699835. పదహారు 9/2022 న్యూ బ్యాచ్ స్టార్ట్ అండి. సో మన దగ్గరికి రాని వారికి కూడా 32 GB కోర్స్ పెన్ డ్రైవ్ కూడా అవైలబుల్ ఉంటుంది. దానికి కూడా 1 year సపోర్ట్ ఉంటుంది. అంటే క్లాస్కి వచ్చిన వారికి సపోర్ట్ 1 year ఉంటుంది, ప్లస్ పెన్ డ్రైవ్ తీసుకున్న వారికి 1 year సపోర్ట్ ఉంటుంది. ఆల్ మదర్ బోర్డ్ ఈజ్ అవైలబుల్, ఆల్ టీకాన్ బోర్డ్ ఈజ్ అవైలబుల్. సో కొత్తగా నేర్చుకునే వారు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 9866749835 80740699835. మా అడ్రస్ వచ్చేసి ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, రంగంపల్లి రోడ్, పెద్దపల్లి, నియర్ ఎస్ బ్యాంక్. డిస్టిక్ వచ్చేసి పెద్దపల్లి అండి. ఓల్డ్ డిస్టిక్ వచ్చేసి కరీంనగర్. స్టేట్ వచ్చేసి తెలంగాణ. 9866749835 80740699835. మా యొక్క ఓల్డ్ స్టూడెంట్స్ అండి, అంటే పోయిన మంత్ 8 month స్టూడెంట్స్ మీకు లైవ్లో ఉండే చూడొచ్చు. మీ ఏరియాలో కూడా ఉండొచ్చు. ఓకే, పోయిన మంత్ జరిగిన స్టూడెంట్స్ అండి వీళ్ళంతా. మనకు ఈరోజు వచ్చేసిన ఫాల్ట్ ఫైండింగ్ ఏంటంటే ఈగో టీవీ డిమ్ పిక్చర్. ఈగో టీవీ డిమ్ పిక్చర్ చూడండి. నేను ఇప్పుడు స్టాండ్ బై అనేది రిలీజ్ చేస్తున్నాను. సో విజ్డమ్ షేర్ అని చెప్పి వచ్చింది చూడండి. డల్గా ఉంది, ఒకటేసారి బ్రైట్నెస్ ఇట్లా పెరుగుతుంది చూడండి. కలర్ కూడా చేంజ్ ఉంటుంది, డల్ అవుతుంది. సో ఆండ్రాయిడ్ టీవీ కొంచెం లేట్ అవుతుంది ఆన్ కావడానికి. సో హెచ్డిఎంఐ చూడండి, హెచ్డిఎంఐ పడ్డది కానీ లైట్గా ఉంది, డిమ్గా ఉంది. సో ఇక్కడ మనకు లైన్స్ మాదిరిగా వస్తున్నాయి, స్లో మోషన్ టైపు. అందులో నో సిగ్నల్ అనేది రావాలి. నో సిగ్నల్ రాకుండా ఓన్లీ లైన్స్ మాత్రమే రావడం అనేది జరుగుతుంది. చూడండి అక్కడ వైట్ లైన్ అట్లా బార్ స్లోగా మూవ్ అవుతుంది. అది నో సిగ్నల్ పాయింట్ అండి. అంటే ఓఎస్డి రావడం లేదు, ఓఎస్డి రావడం లేదు. డిస్ప్లేలో సిగ్నల్ అనేది నో సిగ్నల్ అనేది రావడం లేదు. ఇది ఫాల్ట్ అండి. సో తర్వాత మొత్తానికి కంప్లీట్గా డల్ అయిపోయిందండి. సో ఇప్పుడు చూడండి బ్యాక్ లైట్ ఓకే. నేను ఇప్పుడు ప్యానల్ను టెస్ట్ చేసి చూపిస్తాను. బ్యాక్ లైట్ ఈజ్ ఓకే. సో ప్యానల్ సప్లై 12 volt ఓకే ఉందండి. ప్యానల్ సప్లై 12 volt ఓకే ఉంది. ప్యానల్ సప్లై 12 volt ఓకే ఉంది. సో ఇక్కడ మనకు పెట్టిన పాయింట్ వచ్చేసి ఏవిడిడి పాయింట్ అండి. ఏవిడిడి పాయింట్, దానికి VEE అని కూడా రాసి ఉంటుంది. 18 volt ఏవిడిడి పాయింట్ 18 volt ఓకే ఉందండి. సో VGH అనేది డ్రాప్ వస్తుంది 16 volt. VGHF అండి, అది VGHF. సో VGH అనేది రావడం లేదు, VGHF వస్తుంది. VGHF అనేది రావడం లేదు. 0369 అని రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇంకొక పాయింట్ చూద్దాం.
VGL -7 వోల్ట్ ఓకే. VGL -7 and 7.44 ఓకే. టీకాన్ వోల్టేజ్ కూడా ఓకే. చూడండి టీకాన్ IC వోల్టేజ్ ఓకే 3.3 సార్ 4 వోల్ట్ చూపిస్తుంది. సో ఇక్కడ నేను VGH-F నుండి VGHకు జంపర్ కొట్టానండి. అంటే VGH-F అనేది ఫస్ట్ IC లోపలికి ఇన్పుట్గా అయ్యి VGH అనేది అవుట్పుట్ రావడం జరుగుతుంది. అంటే VGH-F అనేది వస్తుంది, VGH అనేది రావడం లేదు. సో VGH-F నుంచి VGHకు జంపర్ కొట్టానండి, ట్రాక్ కట్ చేశాను. సో VGH అనే ట్రాక్ అనేది IC నుంచి అవుట్పుట్ అవుతుంది కనుక ఆ ట్రాక్ను కట్ చేసి VGH-F నుంచి VGHకు నేను అనేది జంపర్ అనేది కొట్టడం జరిగింది. సో జంపర్ పాయింట్ కూడా పర్టికులర్గా చూపిస్తున్నాను. సో VGH-F ఇది ఇన్పుట్, VGH అనేది అవుట్పుట్, F వస్తుంది, H రావడం లేదు. సో ఈ విధంగా మనం చేశాము. చూడండి ఇప్పుడు స్టాండ్ బై రిలీజ్ చేస్తున్నాను. డిస్ప్లే ఈజ్ ఓకే. చూడండి విజ్డమ్ షేర్ డిస్ప్లే ఈజ్ ఓకే. ఓకే, ఈ మాదిరిగా మనం స్టాండ్ బై రిలీజ్ చేసినప్పుడు రాలేదు. సో విజ్డమ్ షేర్ ఓకే. ఇప్పుడు నో సిగ్నల్ కూడా చూడండి, నో సిగ్నల్ అనేది ఏ విధంగా పడుతుందో ఒకసారి చూడండి. చూడండి HDMI ఎంత క్లారిటీగా వచ్చింది, నో సిగ్నల్ అనేది చూడండి. ఇప్పుడు ఇదే మనకు లైన్స్ లాగా వచ్చాయి, స్లో మోషన్లో లైన్ లాగా వచ్చాయి. సో ఈ విధంగా మనకు థియరీ అండ్ ప్రాక్టికల్ అనేది నేర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. 100% సపోర్ట్ కూడా చేయడం జరుగుతుంది. 1 year సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.